హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కర్రీ ఏంటంటే వంకాయ పచ్చెనగపప్పు కర్రీ అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ కర్రీ అయితే ఈజీగా తినేస్తారనమాట. వద్దు అని అన్నే అనరు పిల్లలు కూడా. అలా ఉంటుందన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు తాలింపు గింజలన్నీ వేసుకోవాలన్నమాట. ఈ తాలింపు గింజలన్నీ ఫ్రై అయినాయి అన్నమాట. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 4-5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వంకాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టాను అన్నమాట. చూడండి ఇలా పొడ వంకాయలు అన్నమాట. సన్న వంకాయలు ఉంటాయి కదా, ఆ సన్న వంకాయలు అన్నమాట. ఇవి సన్న వంకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టాను ముందే సాల్ట్ వాటర్లో వేసి. అవన్నీ తీసుకొని ఆనియన్స్లో వేయాలి. ముక్కలన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు. ఆ పచ్చిశనగపప్పును కూడా కర్రీలో వేసుకోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కల్లో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. పచ్చిశనగపప్పు అన్నిటినీ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా కూర అంతటినీ కూడా అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 3 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెడితే వంకాయ ముక్కలు అనేది చూడండి ఇలా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు నేను ముందే ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అది కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట. ఈ ఎండు కొబ్బరి పొడి కూడా నేను కర్రీస్లోకని ముందే వేసి పెట్టుకుంటాను. అది కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్తోనే మగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతటినీ కూడా కర్రీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మన కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన యమ్మీ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందనమాట. చూడండి సూపర్ టేస్ట్గా ఎలా వచ్చి మీరు ట్రై చేసి